హాయ్ హలో వెల్కమ్ టు సమీనా బేగం ఛానల్. ఈరోజు మనం జొన్న రొట్టె రెసిపీ చూపిస్తున్నాను. చూసి ప్రిపేర్ చేసి ఈజీగా ఎలా చేయాలో చూసి ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వాటర్లో జొన్న రొట్టెకి ఒక బౌల్లో వాటర్ వేసి ఒక ఇంచ్ ఉప్పు వేయాలి. ఒక స్పూన్ ఉప్పు వేసాము. నేను జొన్న రొట్టె పట్టించేటప్పుడు కొన్ని మల్టీగ్రెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను. ఇవి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గ్రెయిన్స్ వేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది ఈ జొన్న రొట్టె. ఈజీగా కూడా చేసుకోవచ్చు. అందులోనే రేషన్ రైస్ కూడా నేను ఒక 1 kg జొన్న పిండికి ఒక 1/2 kg రైస్ని యాడ్ చేసి పిండి పట్టిస్తాను. ఈ మరుగుతున్న నీటిలో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము. ఇవి బాగా మరిగిన తర్వాత జొన్న పిండిలో ఈ వాటర్ బాగా కలపాలి. మంచిగా మసాజ్ చేసినట్టు జొన్న రొట్టెకి బాగా చేతులతో బాగా మసాజ్ చేసినట్టు కలపాలి. అప్పుడే మన జొన్న రొట్టె సూపర్ టేస్టీగా తయారవుతుంది. 1 గ్లాస్ వాటర్ వచ్చేసి 1/2 గ్లాస్ వరకు బాగా మరుగుతున్న వాటర్ జొన్న పిండిలో వేస్తే మంచిగా రొట్టెలు వస్తాయి. చేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా జొన్న పిండిని ఇలా కలపాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఏ విధంగా కలుపుతున్నానో? ఇలా బాగా ప్రెస్ చేస్తూ జొన్న పిండిని ఇలా కలుపుకోవాలి మెత్తగా, స్మూత్గా. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నానో. చూసి మీ పిల్లలకు ప్రిపేర్ చేసి జొన్న రొట్టె చేసి తినిపించండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. వీడియో లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్స్ అండ్ లైక్ చేయండి. ఇలా బాగా పిండిని ఇలా కలపాలి ఫ్రెండ్స్. కాస్త మరుగుతున్న నీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ఇట్లా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ జొన్న రొట్టెలోకి ఆనియన్ ఆమ్లెట్ చాలా రుచికరంగా ఉంటుంది.
देखो गाइस आवाज ना को करो। हमने गिरदा से చూడండి ఫ్రెండ్స్, నేను చపాతీ కర్రతో ఎలా ఈజీగా ఎలా చేస్తున్నానో చూడండి. చూసి నేర్చుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక చేత్తోనే నేను వీడియో తీస్తూ ఇలా చేస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. కావాలంటే మేము డిజైన్లో కూడా షేప్ చేసుకోవచ్చు రౌండ్గా. చూడండి ఫ్రెండ్స్, చపాతీ కర్రతో ఎంత నీట్గా రౌండ్గా వచ్చేసిందో. ఇలా ఒకే చేతితోన నేను రౌండ్గా ఇలా జొన్న రొట్టెను ప్రిపేర్ చేస్తున్నా. చూసి నేర్చుకోండి. జొన్న రొట్టె ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో కష్టపడితే అన్నీ మనకు కష్టమైన ఇష్టంగా చేస్తే అది చాలా సూపర్గా మంచి టేస్ట్తో ఆరోగ్యకరంగా పిల్లలకు ఆరోగ్యకరంగా వండి పెట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా చాలా పెద్దగా వచ్చిందో. ఇలా చేశాను నేను.